ఇక గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయాలి. మరి గ్రామ సభలలో చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఇండ్లల్లో ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఫైనల్ చేస్తూ ఉన్నారట. అంటే వాళ్ళ ఇండ్లే ఆఫీసులు అయిపోయినాయి, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ఇళ్లల్లోనే ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ చేస్తూ ఉన్నారట. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 50,000 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు, లేదంటే అడ్వాన్స్ 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇగో ఈ రకంగా కాంగ్రెస్ లీడర్లు మొత్తం జేబులు నింపుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వచ్చిన పథకాలకు ఎక్కడ ఏ పథకం వస్తుందో దాన్ని చూసి దానికి గండి కొట్టాలనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు ఇలా కాంగ్రెస్ లీడర్లంతా. ఇక అట్లా కాదు, ఇళ్లల్లో కాదు చేయాల్సింది, గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయాలని చెప్తున్నటువంటి అంశం. ఇందిరమ్మ ఇండ్ల అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం ఇచ్చిన జీవో 7 ప్రకారం మొత్తానికి గ్రామ సభలోనే జరగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అయ్యిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇస్తేనే ప్రజలు నమ్మి ఓట్లేశారన్నారు. ఇక దసరా సంక్రాంతి అని బూటకపు మాటలు చెబుతూ వాయిదా వేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇక ఇప్పటి వరకు ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 1,80,000 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో కూర్చొని 70,000 మంది అర్హులను కూడా ఎంపిక చేశారని, అందరికీ ఇల్లు వస్తాయని అందరినీ నమ్మించారని విమర్శించారు. గ్రామ సభలో 70,000 మందిలో చాలామంది అనర్హులైనటువంటి వారికి ఇచ్చారని కూడా ప్రజలు గొడవ చేశారని, ఆయన కాంగ్రెస్ నేతలు సిఫారసు చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు చేస్తున్నారని కూడా మండిపడ్డటువంటి అంశం. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లలో ఎవరు అర్హులో దరఖాస్తు చేసుకున్న వారిలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినటువంటి జీవో నెంబర్ 7 ప్రకారం అర్హుల జాబితా గ్రామ సభలో పెట్టి ఎంపిక చేయాలని కూడా ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినటువంటి జీవో ప్రకారము అర్హులెవరో ఎవరికి చెందాలో వాళ్ళను గ్రామ సభలో ఒకసారి ప్రకటించిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంట. ప్రజలంతా గమనించుర్రి, గ్రామ సభలో తేల్చి చెప్పాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే. వాళ్ళు పెట్టినటువంటి జీవో నంబర్ 7 ప్రకారం అర్హుల జాబితా గ్రామ సభలో పెట్టి ఎంపిక చేయాలి ఖచ్చితంగా. లోపట సాటు చేయాల్సినటువంటి వ్యవహారం కాదు ఇది, కానీ అదే జరుగుతుంది మళ్ళా. ఇక సభ ద్వారా మొత్తానికి అంగీకారం తెలిపిన వాళ్లకు జిల్లా కలెక్టర్ మంజూరు చేయాలని కూడా తెలిపారు. గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క గ్రామ సభ పెట్టలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో జాబితా ఫైనల్ అవుతున్నాయని కూడా మండిపడ్డారు. ఇంటికి ₹50,000 ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. ఇది అంశం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ జీవో 7 ప్రకారమే గ్రామ సభలో ఇక చేసిన సిఫారసులనే కలెక్టర్ ఫైనల్ చేయాలని కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఫైనల్ చేస్తే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. ఇక న్యాయంగా ఇల్లు రావాల్సిన వాళ్లకు కూడా గులాబీ కార్యకర్తలు అండగా మొత్తానికి నిలవండి అని కూడా చాటి చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్లతో తహసీల్దార్ కార్యాలయం అట్లాగే గ్రామ పంచాయతీల ముందు నిరసన తెలపాలన్నారు. గ్రామ సభ ద్వారానే లబ్ధిదారులను కూడా ఎంపిక చేయాలని డిమాండ్ చేయాలన్నారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ₹1,00,000 నుంచి 4,00,000 ఇస్తామని చెప్పారని, రాజీవ్ యువ వికాస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఇవ్వబోతున్నారని కూడా ఆరోపించినటువంటి అంశం. ఇక్కడ చూడరు, ఇందిరమ్మ ఇళ్లతోని ఈ రాజీవ్ యువ వికాస్తోని ఈ మొత్తం దందా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దందా నడిపిస్తూ ఉన్నారు. వచ్చిందిరా ఇదే అవకాశం, ఇక మళ్ళీ ఎప్పుడు గెలవమో తెలియదు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం ఎట్లాగ రాదు, ఇప్పుడే జేబులు నింపుకుందాం అనుకుంటారు మొత్తం మీద. ఇక పెద్దగా వీళ్ళకు కాంట్రాక్టులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యాడు, ఊరూరికి పెద్ద బంగ్లాలు కట్టియాడు, సీసీ రోడ్లు వేయడు, ప్రాజెక్టులు ఏమి అప్పచెప్పడానికి ఆయన దగ్గర రూపాయి లేదు. ఉన్నాయి ఇవే అనా పైసతో కూడుకున్నాయి, చిన్న చిల్లర పైసలతో కూడుకున్న పనులే ఉన్నాయి. వీటి మీదనే ఏరుకుంటారు, శవాల మీద పైసలు ఏరుకున్నట్టు అయిపోతుంది ఇప్పుడు. ఇక 6,500 కోట్ల రూపాయలు కూడా నేరుగా కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు కూడా ఈ పథకం తీసుకున్నారని విమర్శించారు. ఇది అంశం. కాంగ్రెస్ వాళ్ళ జేబులు నింపడానికే ఈ పథకం తీసుకున్నారని విమర్శించారు. ఇక 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇక మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ బహిరంగంగా చెప్తున్నారని కూడా అన్నారు.
12,000 కోట్ల ఇందిరమ్మ ఇల్లు, 6,500 కోట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సొమ్ము దారాదత్తం చేస్తున్నారని కూడా ప్రజల సొమ్ము ఇక ఎవడిదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జేబులో నింపుకుంటున్నారని కూడా మొత్తానికి దింపుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిధులు కూడా మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము అర్హులైన పేద ప్రజలకే చెందాలంటున్నారు. రాజీవ్ యువ వికాస్ ఇందిరమ్మ ఇళ్ల లిఫ్ట్ గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలని కూడా తెలిపారు. గ్రామ సభలు పెట్టకుండా పెట్టినట్లు రికార్డుల్లో రాసి కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్ళ పేర్లు రాసి కలెక్టర్కు ఇక పంపితే జీవో నెంబర్ 7కు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా నడుచుకున్న ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ అధికారులను కోర్టుకు ఈడుస్తామని కూడా తెలిపినటువంటి అంశం. వడ్ల కొనుగోలు మందకొండిగా సాగుతుందని అన్నారు. రైస్ మిల్లర్లు కూడా అన్లోడ్ చేయడం లేదని తెలిపారు. రైస్ మిల్లర్లు కూడా అన్లోడ్ చేయట్లేదు. వడ్ల కొనుగోలు మందకొండిగా నడుస్తూ ఉన్నాయట. ఇకపోతే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి సన్నపు వడ్లు తీసుకోవడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయాలని 7,50,000 మెట్రిక్ టన్నులు సేకరణ చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఇంకా 1,50,000 మెట్రిక్ టన్నులు ఇక కళ్ళాల్లో ఉన్నాయని కూడా అన్నారు. 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం లారీల్లో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. 17,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేశారని కూడా రైస్ మిల్లర్లు ఇక దోచుకుంటున్నారని కూడా అన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని తొందరగా ధాన్యం సేకరణ చేయాలని తెలిపారు. ఈ 45 రోజులు అయినా ఇక కొనుగోలు పూర్తి కావడం లేదని కూడా అన్నారు. 500 సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తామన్నారని, ఇక ఇప్పటికీ 45 రోజులైనా ఒక్క రైతుకు బోనస్ అందలేదని కూడా విమర్శించారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఇక డిమాండ్ చేస్తున్నామని కూడా తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ఇక సీఎం ఒక్కసారి కూడా రివ్యూ చేపట్టలేదని కూడా మొత్తానికి పెట్టలేదు. అందాల పోటీల కోసం 10 సార్లు రివ్యూ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని వరి ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినటువంటి అంశం. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద 10 సార్ల రివ్యూ తీసుకుంటుండట. 10 సార్లు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని 10 సార్లు తీసుకుంటుండు దాని మీద బాధ్యత. అదే మరి రైతుల వరి ధాన్యం మీద ఒక్కసారి కూడా రివ్యూ తీసుకోలే.